లోకేష్ రెడ్ బుక్ అంటేనే అధికారులు ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ వ్యవహారం కలకలం రేపుతుంది. రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చే ఎక్కువగా వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు తప్పుడు కేసులు పెట్టారని కొందరు పోలీసులపై టీడీపీ ఆరోపణలు చేస్తుంది. ఇలా అడ్డగోలుగా వ్యవహరించిన వారి పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేసినట్లు తన పాదయాత్రలో చెప్పేవారు మంత్రి లోకేష్. గత ప్రభుత్వంలో ఐపీసీ చట్టం స్థానంలో వైసీపీ చట్టాన్ని అమలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ నిద్ర పట్టనీయడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గతానికి భిన్నంగా అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల ముఖం మీదే డోర్స్ క్లోజ్ చేస్తుండటంతో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు. లోకేష్ రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి, యాక్షన్ ఎలా ఉంటుంది అన్న ఆందోళనే ఎక్కువ మందిలో కనిపిస్తుంది. పగా ప్రతీకారాలకు తావులేని పాలన అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని వార్నింగ్ ఇస్తుండటంతో కొందరు అధికారులు కంటి మీద కొనుకు లేకుండా గడుపుతున్నారట. మంత్రి లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేయడం ప్రారంభమైంది. రాష్ట్రంలో గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ప్రతిపక్షాలను వేధించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాసినట్లు గతంలో ప్రకటించారు మంత్రి లోకేష్. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ లో పేర్లు ఉన్న ప్రతి అధికారిని శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అప్పట్లో ఈ ఇష్యూని లైట్ తీసుకున్న అధికారులు ఇప్పుడు కూటమి చేతుల్లోకి అధికారం వచ్చాక ఒకటే టెన్షన్ పడుతున్నారు. రెడ్ బుక్ లో పేర్లు ఉన్న వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయని తెలిసిన వారి వద్ద ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మంత్రి లోకేష్ రెడ్ బుక్ లో ఎక్కువ మంది పోలీసుల పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పోలీస్ శాఖలోని ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయి వరకు పనిచేసిన వారిలో కొందరు గత ప్రభుత్వంపై మితిమీరి స్వామి భక్తి ప్రదర్శించారని, ప్రతిపక్ష కార్యకర్తలు నాయకులను ముప్పతిప్పలు పెట్టారని ఆరోపణలున్నాయి. రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం జిల్లాలో పనిచేసిన పోలీసు అధికారుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, ఆ సందర్భంలో దాడులను అడ్డుకోకపోవడమే కాకుండా తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేసేవారని ఆరోపిస్తోంది టీడీపీ. ఇక మంత్రి లోకేష్ యువగలం పాదయాత్రకు అడుగడుగున అవాంతరాలు సృష్టించేవారు. ఇలాంటి వారిపై అప్పట్లోనే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు లోకేష్. మరి ఏపీలో రానున్న కాలంలో రెడ్ బుక్ ఎలాంటి కలకలం రేపుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.